అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు బస్‌లో డేటింగ్. ఈ కథను రచించిన వారు సంపర శ్రీనివాసరావు గారు. ఇంక కథలోకి వెళితే చందానగర్ సిటీ బస్ స్టాప్ దగ్గర ముంబై వెళ్ళే బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు అరవింద్. అరవింద్‌కు 2 రోజుల క్రితమే ఫోన్ వచ్చింది. ముంబైకి వచ్చి ఏజెంట్‌ను కలవమని. అరవింద్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీర్. కువైట్‌లో రుమైల్ ఆయిల్ ఫీల్డ్‌లో జాబ్ కన్ఫర్మ్ అయింది. వీసా ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి. ఫ్లైట్ టికెట్, పాస్పోర్ట్ సెలెక్ట్ చేసుకోమని ముంబై ఏజెంట్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మళ్ళీ వెనక్కి హైదరాబాద్ రాకుండా అట్నుంచి అటే కువైట్ వెళ్ళిపోదామని లగేజ్ తీసుకుని బయలుదేరాడు. బస్సు 3 గంటలకని చెప్పారు. 3:30 అవుతున్నా ఇంకా రాలేదు. అంతలో ఒక వెయిట్ ఆడి ఓలా రెంటెడ్ కారు వచ్చి బస్టాండ్ దగ్గర ఆగింది. అందులోంచి తటిలంత లాంటి ఓ అమ్మాయి బయటకు దిగింది. వయసు 28 వరకు ఉండొచ్చు. అప్పుడే రిజర్వ్ బ్యాంక్ నుంచి బయటికి వచ్చిన కొత్త కరెన్సీ నోటులా తళతళలాడుతూ పెళపెళలాడుతోంది. ఆమెను దింపిన సుమారు 50 పైన వయసున్న వ్యక్తి ట్రావెలర్స్ ఆఫీస్ ఏజెంట్ దగ్గరకు వెళ్ళి ఏదో మాట్లాడుతున్నాడు. అప్పుడే సెల్ ఫోన్ మోగడంతో ఆ అమ్మాయి వ్యాలెట్లోంచి మొబైల్ తీసి ఎవరితోటో మాట్లాడుతుంది. మానవ సహజమైన ఉత్సుకతతో అరవింద్ ఆమెకు దగ్గరగా చేరాడు. బహుశా ఉత్తర భారతదేశం వాళ్ళయ్యుంటారు అనుకున్నాడు అరవింద్. అయితే ఆశ్చర్యంగా ఆ అమ్మాయి అచ్చ తెలుగులోనే మాట్లాడుతుంటే నమ్మలేకపోయాడు. నేను ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటాను. ముందు ఈ ముసలోడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు అంటూ అవతలి వాళ్ళు ఇంకా ఏదేదో మాట్లాడుతుంటే విసుగ్గా ఫోన్ కట్ చేసింది. ఈమె ఫోన్ కట్ చేసిన నిమిషానికే ఆ పెద్దాయన ఫోన్ మోగింది. అవతలి వాళ్ళు ఏం చెప్పారో అరవింద్ ఊహించుకోగలిగాడు. అతను సరాసరి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, అసలే సంక్రాంతి పండుగ సీజన్ కదా, సీట్లు బెర్తులు అన్నీ నిన్ననే బుక్ అయిపోయాయట. ఎలా వెళ్తావు మరి అన్నాడు. నేను ఎలాగోలా వెళ్తాను, ముందు మీరు ఇంటికి వెళ్ళండి అంది సీరియస్గా ముఖం పెట్టి. సర్లే జాగ్రత్త అంటూ రోడ్డుకు అటువైపుగా ఉన్న బస్ స్టాప్ వైపు వెళ్ళిపోయాడు. అతను ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోగానే అరవింద్ వైపు చూసి పలకరింపుగా నవ్వింది. అరవింద్ కూడా చిన్నగా చిరునవ్వుతోటే విష్ చేశాడు. మీరు ఎక్కడిదాకా అడిగిందామె. ముంబై. మీరు అడిగాడు అరవింద్. నేను ముంబైకే వెళ్ళాలండి. టికెట్ దొరకలేదు. మీరు ముందు సీటే రిజర్వ్ చేసుకున్నారా అడిగిందామె. లేదండి, నేను స్లీపర్ కోచ్లో బెర్త్ తీసుకున్నాను చెప్పాడు అరవింద్. ఎన్ని గంటలకు మీ బస్సు అడిగిందామె. 3 గంటలకు అన్నారు. 3:30 అవుతున్నా ఇంకా రాలేదు విసుగ్గా అంటూ వాచి వైపు చూసుకుంటున్నాడు. మీ బస్సు ఎన్ని గంటలకు అడిగాడు అరవింద్. ఆమె తమాషాగా భుజం ఎగరేసింది. అసలు టిక్కెటే దొరికితే కదా ఎన్ని గంటలకో తెలిసేది అన్నది. సేమ్ డే రిజర్వేషన్ దొరకడం కష్టం. అందులోనూ ఇది పండగ సీజన్ కదా. ఈరోజు శుక్రవారం, రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండు ఆదివారం. ఆ తరువాత 3 రోజులు సంక్రాంతి సెలవులు. వరుసగా 6 రోజులు సెలవులు అవడంతో అందరూ ముందే రిజర్వ్ చేసుకున్నారు. నాకు కూడా నిన్న లక్కీగా ఒకటే బెర్త్. అది కూడా ఎవరో క్యాన్సిల్ చేసుకుంటే దొరికింది అన్నాడు. అవునా, కంగ్రాట్స్ అండి అంది. మరి మీరు ఎలా వెళ్తారు అడిగాడు అరవింద్. పోనీ మీరు తీసుకెళ్తారా అనేసి పెద్దగా నవ్వేసింది. నేనా, అదెలా? మీరు ఇబ్బంది అనుకోకపోతే. మీరెలాగో బెర్త్ తీసుకున్నారు. నేను మీ బెర్త్లో ఒక మూల కూర్చుంటాను. మీకు అభ్యంతరం లేకపోతేనే సుమా అనేసి అరవింద్ రెస్పాన్స్ కోసం ఆగింది. ఏంటండి మీరు అనేది? నా బెర్త్ మీద నాతో పాటు మీరు వస్తారా? జోక్ చేస్తున్నారా? జోక్ కాదండి, నిజంగానే. నేను ఒక పక్కగా కూర్చుంటాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. వాళ్ళు ఒప్పుకుంటారా? అయినా మీరు సీరియస్గానే అడుగుతున్నట్టయితే అడిగి చూస్తాను. సీరియసేనండి, తప్పనిసరి పరిస్థితి నాది. అరవింద్ వెళ్ళి టికెట్ కౌంటర్లో ఉన్న అతనికి తన టికెట్ చూపించి ఏదో అడుగుతూ దూరంగా ఉన్న ఆమెను చూపించాడు. అతడు ఏం చెప్పాడో మరి. పర్సులో నుంచి 1000 రూపాయలు తీసి అతడికి ఇచ్చాడు. అతను అరవింద్ టికెట్ మీద ఏదో రాసి ఇచ్చాడు. మొత్తానికి పని అయిపోయిందండి. ఎటొచ్చి నేను ఆలోచించేది మీ గురించే. భలేవారు, మీరు సాయం చేస్తూ నాకు ఇబ్బంది అంటారేమిటండి అంటూ నవ్వేసింది. అంతలో బస్ కూడా వచ్చింది. అరవింద్ అది ఏసీ బస్ కాబట్టి ఒక బ్లాంకెట్ మాత్రం తీసుకుని మిగిలిన లగేజ్ అంతా వెనకాల డిక్కీలో పెట్టించాడు. ఆమె దగ్గర ఒక హ్యాండ్ బ్యాగ్ మాత్రమే ఉంది. దానిని బెర్త్ కింద పెట్టింది.
అప్పటికే బస్ మొత్తం నిండిపోయింది. బస్ బయలుదేరింది. ఇద్దరూ బెర్త్ మీద కూర్చున్నారు. అరవింద్ తన మొబైల్లో గేమ్ ఆడుతూ కూర్చున్నాడు. సడన్గా అన్నట్టు, ఇంతవరకు మీ పేరే అడగలేదు. నా పేరు అరవింద్. మరి మీ పేరేంటండి? నా పేరు జాహ్నవి అండి. ఇందాక మిమ్మల్ని దిగపెట్టిన ఆయన మీ నాన్నగారా? అనగానే పకల్న నవ్వింది. తను మా నాన్న కాదండి, మా ఆయన చెప్పేసి మళ్ళీ మొబైల్లో మునిగిపోయింది. తాను అలా అడిగినందుకు ఆమె చాలా ఫీల్ అయింది కాబోలని ఆమెని ఇంకేమీ అడగకుండా మౌనంగా వీడియో గేమ్ ఆడుతూ కూర్చున్నాడు. బస్ తెలంగాణ దాటి కర్ణాటకలోకి ప్రవేశించింది. అప్పుడు రాత్రి 8:30 అవుతోంది. డిన్నర్ చేయాలనుకునే వాళ్ళు దిగండి. బస్ ఇక్కడ 40 నిమిషాలు ఆగుతుంది. మళ్ళీ మధ్యలో ఎక్కడా ఆగదు. వార్నింగ్ లాంటి అనౌన్స్మెంట్ చేసేసి దిగిపోయాడు క్లీనర్ కుర్రోడు. అరవింద్ కిందకి దిగుతూ జాహ్నవి వైపు చూశాడు. జాహ్నవి అరవింద్తో పాటు బస్ దిగి ప్లీజ్ కొంచెం సాయం వస్తారా అంటూ రిక్వెస్టింగ్గా చూసింది. జాహ్నవితో పాటు టాయిలెట్స్ దగ్గరకు వెళ్ళి ఆమె రాగానే ఇద్దరూ కలిసి డిన్నర్ చేసేందుకు దాబా అనబడే ఆ రెస్టారెంట్లోకి వెళ్ళారు. డిన్నర్ ముగించుకుని బయటికి వచ్చాక సిగరెట్ తాగుదామా వద్దా అని సంకోచిస్తున్న అరవింద్, ఏంటి సిగరెట్ కోసం చూస్తున్నారా? అదిగో అక్కడుంది పాన్ షాప్ అని జాహ్నవి అనడంతో జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ ముట్టించుకుని జాహ్నవి చూపించిన షాప్ దగ్గరికి వెళ్ళి టిక్ టాక్ మౌత్ ఫ్రెషనర్ తీసుకున్నాడు. సిగరెట్ కాల్చడం పూర్తవుతుండగానే డ్రైవర్ హారన్ మోగించాడు. ఇద్దరు బస్సు ఎక్కారు. బస్సులో ఏసీ ఆన్ చేయడంతో బ్లాంకెట్ కప్పుకుని నిద్రకు ఉపక్రమించాడు అరవింద్. జాహ్నవి అరవింద్ కాళ్ళ వైపు ముడుచుకుని కూర్చుంది. మీరు తల అటువైపు పెట్టుకుని కాళ్ళు చాచుకుని పడుకోండి. ఎంతసేపు అలా కూర్చుని ఉంటారు అన్నాడు అరవింద్. జాహ్నవి మాట్లాడకుండా అలాగే పడుకుంది. అరవింద్కు నిద్ర పట్టడం లేదు. ఎదురుగా అందాలు ఆరబోస్తూ జాహ్నవి కనిపిస్తుంటే నిద్ర ఎలా పడుతుంది? బస్ కుదుపులకు తన కాళ్ళకి జాహ్నవి ఎత్తులు తగిలినప్పుడు కళ్ళు ముడుచుకుంటున్నాడు. హఠాత్తుగా మెడ దగ్గర వెచ్చటి ఊపిరి తగిలేసరికి మెలకువ వచ్చింది అరవింద్కు. ఎప్పుడు ఇటువైపుకి తిరిగి పడుకుందో తెలీదు. అలాగే చలిగాలికి తట్టుకోలేక అరవింద్ బ్లాంకెట్లోకి చేరుకుంది. అరవింద్లోని మగాడు మేల్కొన్నాడు. జాహ్నవిని లేపి ఏదో చేయబోతాననుకునే లోపునే జాహ్నవి తన ఆధారాలతో అరవింద్ నోటిని మూసేసింది. అంత చలిలో కూడా ఇద్దరు చెమటలు పట్టే అంతటిగా అలసిపోయారు. ప్రథమ స్త్రీ సాంగత్య అనుభవంతో అరవింద్ ఒడలంతా చల్లటి ఏసీ వాతావరణంలో కూడా చెమటతో తడిసి ముద్దయింది. అదొక యుద్ధంలాగా ముగిసింది. ఇద్దరూ గెలుపోటముల ప్రసక్తే లేదు. ఇద్దరూ గెలుపు సాధించినట్లు వారి ముఖాల్లో గోచరిస్తూ తృప్తి ప్రస్ఫుటంగా చాటుతోంది. నిజానికి అప్పటి వరకు అరవింద్ స్త్రీ సాంగత్యం ఎరగని అసంకల్పిత బ్రహ్మచారి. ఈ క్రీడ ఒక్కసారితో ముగిసిపోలేదు. అలసి సొలసి కళ్ళకు నిద్రకు రాక ఒళ్ళు మరచి నిద్రపోయారు ఇద్దరు. ఉదయం నిద్ర లేచిన అరవింద్కు జాహ్నవి కనిపించలేదు. అప్పుడే తెలతెలవారుతుంటే బస్సు ముంబై నగర ప్రవేశం చేసింది. క్లీనర్ను జాహ్నవి గురించి అడిగితే అంతకు ముందు స్టాప్లోనే దిగిపోయిందని చెప్పాడు. అయోమయంలో మునిగిన అరవింద్ తన బ్లాంకెట్ మడతపెడుతుంటే ఒక ఉత్తరం కనిపించింది. అరవింద్ గారు, నన్ను క్షమించండి. మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు మన్నించండి. రాత్రి బస్సులో మీరు మొబైల్లో బిజీగా ఉండగా నేను మాత్రం భారతం సినిమా చూశాను. అందులో వంశం అంతరించిపోకూడదని వ్యాసుని ద్వారా ధృతరాష్ట్ర పాండురాజులకు అంబికా అంబలికలు జన్మనివ్వడం చూశాను. ఆర్థిక ఇబ్బందుల వలన నా చెల్లెళ్ళు చదువులకు, నా తమ్ముడి చదువుకు, భవిష్యత్తుకు ఏ లోటు కలగకూడదని నాకు రెట్టింపు వయసున్న వ్యక్తితో పెళ్లికి ఒప్పుకున్నాను. పెళ్ళైన తరువాత తెలిసింది నా భర్త నపుంసకుడని. పరువు నిలబెట్టేందుకు హైదరాబాద్లో అయితే నలుగురికి తెలిసిపోతుందని నన్ను ముంబై పంపి టెస్ట్ ట్యూబ్ గర్భం ధరించమని నన్ను ముంబైకి పంపిస్తున్నాడు. ముక్కు ముఖం తెలియని వ్యక్తి నుండి గర్భం ధరించే బదులు అందులోని సుఖ సంతోషాలను పూర్తిగా అనుభవించి తృప్తిగా గర్భధారణ చేయడం మేలని నాకు తోచింది. అందుకే మిమ్మల్ని రెచ్చగొట్టి నేను తలపెట్టిన పని పూర్తి చేసుకున్నాను. అందుకే మీకు ముఖం చూపించలేక సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఒక్కరోజు సహవాసి జాహ్నవి. చదివిన అరవింద్ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. సైన్స్ సర్కిల్ వాళ్ళు దిగండి అంటూ క్లీనర్ హెచ్చరికతో బస్సు నుండి కిందకు దిగాడు అరవింద్. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని తెలపండి. ధన్యవాదములు.